యేసుక్రీస్తు రెండవ రాకడ నిజంగా వస్తుందా? విమర్శ తాత ముత్తాతల కాలము నుండి క్రైస్తవ ప్రసంగీకులు యేసుక్రీస్తు రెండవ రాకడ నేడో రేపో అని చెప్పుచున్నారే గాని ఆయన ఇంతవరకు రాలేదు కదా. యేసుక్రీస్తు ఇంకొకమారు వస్తున్నది నిజమా, లేక ప్రజలను భయపెట్టుటకు మతబోధకులు చేయుచున్న మాయ? జవాబు: యేసు ఒక నాస్తికుడు అను గ్రంథమునందు నీది నేసన్ ఇలాగు విమర్శించి యేసుక్రీస్తు రెండవ రాకడ వట్టిదని నిరూపింప ప్రయత్నించాడు. దీని పురస్కరించుకొని ఆయా ప్రాంతములలో యేసు బస్సులో వస్తాడా, రైలుబండిలో వస్తాడా, లేకపోతే విమానములో వస్తాడా అని అపహాస్యముగా గోడలపై పెద్ద పెద్ద అక్షరాలతో వ్రాసి క్రీస్తు రెండవ రాకడను చులకనగా చేసి విస్మరిస్తున్నారు. క్రీస్తు ప్రభువుని నమ్మని వారే అలాగు చేస్తున్నారనుకుంటే క్రైస్తవ సోదరులు కూడా ఆయన మరల వస్తాడా అన్నటువంటి అనుమానముతోనే చర్యను చేయుచున్నారు. 3. యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడును గూర్చి పరిశుద్ధ గ్రంథములో ఏమి వ్రాయబడియున్నవి లేఖములను పరిశీలించుదుమా. క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు 175 సారులు ఆయన మరణము గూర్చి, పునరుత్థానమును గూర్చి 104 మారులు, మరియు యేసుక్రీస్తు యొక్క ఆరోహణమును గూర్చి 33 పర్యాయాలు వ్రాయబడియున్నది. అయితే క్రీస్తు యొక్క రెండవ రాకడను గూర్చి గమనించినప్పుడు పాత నిబంధన 929 అధ్యాయాలలో 845 పర్యాయాలు, క్రొత్త నిబంధన 260 అధ్యాయాలలో 318 సారులు ఆయన రెండవ రాకడును గూర్చి వ్రాయబడి ప్రవచించబడి పలుకబడియున్నదంటే యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ మరింత నిశ్చయమని ఇందు మూలముగా గ్రహించగలము. అంతమాత్రమే కాకుండా భక్తులు పరిశుద్ధులు ఇస్తున్న సాక్ష్యములను లేఖనముల ద్వారా పరిశీలింతుము. యోహాను సాక్ష్యము కాబట్టి చిన్న పిల్లలారా, ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడయందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగియుండునట్లు మీరాయనయందు నిలిచియుండుడి. 1 యోహాను 2:28. యాకోబు సాక్ష్యము: సహోదరులారా, ప్రభువు రాకడ వరకు ఓపిక కలిగియుండుడి. చూడుడి, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమ్మకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము తో కాచుకొనుచు దానికొరకు కనిపెట్టును కదా. ప్రభువు రాక సమీపించుచున్నది గనుక మీరును ఓపిక కలిగియుండుడి, మీ హృదయములను స్థిరపరచుకొనుడి. యాకోబు 5:7-8. పేతురు సాక్ష్యము: ప్రియులారా, ఒక సంగతి మరచిపోకుడి, ఏమనగా ప్రభువు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక దినము వలెను ఉన్నవి. కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభువు తన వాగ్దానము గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని ఎవడును నశింపవలెనని ఇచ్చేయింపక అందరూ మారుమనస్సు పొందవలెనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడయ్యున్నాడు. అయితే ప్రభువు దినము రెండవ రాకడ దొంగవచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కుటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దానిమీదనున్న కృత్యములను కాలిపోవును. 2 పేతురు 3:8-10. పౌలు యొక్క సాక్ష్యము: ఈయన తత్వజ్ఞాని, ఫిలాసఫీ, పోయట్రీ ఆఫ్ గ్రీక్స్ అండ్ జూయిష్ లోను అభ్యసించిన గొప్ప మేధావి, యూదామతపరమై విద్యా జ్ఞానము గలవాడు పౌలు. ఇతని సాక్ష్యమును పరిశీలించి సత్యాన్ని అన్వేషించుము. మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పునదేమనగా, ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలచియుండు మనము నిద్రించిన వారికంటే ముందుగా 3న సన్నిధి చేరము. అర్బాటముతోనూ ప్రధాన దూతతోనూ దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. కీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. 1 తెస్సలోనికయులకు 4:15-16. మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకునియున్నాము అని భక్త పౌలు ఫిలిప్పీయులకు 3:20లో సాక్ష్యమిస్తున్నాడు. సిలువలో దొంగ సాక్ష్యము: ఆయన యేసు ను చూచి, యేసు, నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుమనెను. లూకా 23:42. దేవదూతల సాక్ష్యము: ఆయన ఆరోహణమై వెళ్ళుచుండగా వారు ఆకాశము వైపు తేరిచూచుచుండిరి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకొనిన 2 మనుష్యులు వారి యొద్ద నిలిచి, గలిలయ మనుష్యులారా, మీరెందుకు నిలిచి ఆకాశము వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన యేసుక్రీస్తు తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. అపో కార్యములు 1:10-11. పండితులు, పామరులు, దొంగలు, అపోస్తులులు, ప్రవక్తలు వీరు మాత్రమే కాక దేవుని దూతలు యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడను గూర్చి సాక్ష్యమిస్తున్నారంటే ఆయన రాకడ మరి నిశ్చయమయ్యున్నది. వీటిన్నిటికీ పైగా నేనే మార్గము, సత్యము, జీవము అని చెప్పిన తన యొక్క రెండవ రాకడను గూర్చి తానేమని సాక్ష్యమిస్తున్నాడో పరిశీలింతుము. యేసుక్రీస్తు సాక్ష్యము: నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరల వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకుని పోవుదును. యోహాను 14:3. తన మహిమతో మనుష్యకుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమగల సింహాసనము మీద ఆసీనుడై యుండును. మత్తయి 25:31. మరియు పరిశుద్ధ గ్రంథములో ఆఖరి పుస్తకము ప్రపంచ విధిని గూర్చియు యోహానునకు చెప్పి యేసుక్రీస్తు వ్రాయించిన ప్రకటన
గ్రంథములో ఆయన సాక్ష్యమేమిటో గమనింపుము. డబుల్ కొటేషన్. నేను వచ్చు వరకు మీకు కలిగియున్న దానిని గట్టిగా పట్టుకొనుడి. ప్రకటన అర్ధరాత్రి 2:25 నీవేలాగో ఉపదేశము పొందితివో ఏలాగు వింటివో జ్ఞాపకము చేసుకొని దానిని గైకొనుచు మారుమనస్సు పొందుము. నీవు జాగరూకుడవై యుండని ఎడల నేను దొంగవలె వచ్చెదను. ప్రకటన 3:3. నేను త్వరగా వచ్చుచున్నాను. ఎవడును నీ కిరీటము నపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. ప్రకటన 3:11. ఇదిగో నేను దొంగవలె వచ్చుచున్నాను. తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దిశములను చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రము కాపాడుకొనువాడు ధన్యుడు. ప్రకటన 16:16. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఈ గ్రంథములోని ప్రవచన వాక్యమును గైకొనువాడు ధన్యుడు. ప్రకటన 22:7. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. వానివాని క్రియల చొప్పున ప్రతివానికిచ్చుటకు నేను సిద్ధపరచిన జీతము నా యొద్దనున్నది. ప్రకటన 22:12. ఈ సంగతులను గూర్చి సాక్ష్యమిచ్చువాడు అవును, త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. ప్రకటన 22:20. అంత మాత్రమే కాక మత్తయి 24:25 అధ్యాయాలు, మార్కు 13 అధ్యాయము, లూకా 17:21 అధ్యాయాలు, యోహాను 14:17 అధ్యాయాలు సంపూర్ణముగా యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడను గూర్చి ప్రస్తవించబడియున్నది. యేసు ఏ మాత్రము అబద్ధములాడని సత్యదేవుడు గనుక ఆయన తాను సెలవచ్చిన ప్రకారము తప్పక వస్తాడు. ఎప్పుడొస్తాడు? ఏమి సంభవించాక వస్తాడు? యేసుక్రీస్తు రెండవ రాకడను గూర్చి పాత నిబంధనలోని 929 అధ్యాయాలలో 845 పర్యాయాలు, క్రొత్త నిబంధనలో 260 అధ్యాయాలలో 318 సారులు, అనగా బైబిల్ గ్రంథమంతటిలో యేసుక్రీస్తు రెండవ రాకడను గూర్చి 1163 పర్యాయాలు వక్కానించి వాయుబడియున్నావంటే యేసుక్రీస్తు మొదటి రాకడ ధనములు ఎలాగు నెరవేరాయో ఆ ప్రకారమే ఆయనను గూర్చి చెప్పబడిన రెండవ రాకడ కూడా తప్పక సంభవిస్తుంది. నిర్లక్ష్యము చేసి దేవుని రాజ్యమును కోల్పోకుము. మాట ఇచ్చిన దేవుడు మాట తప్పక వస్తాడు. సిద్ధపడి అనేకులను సిద్ధపరచుము. జగద్రక్షకుడైన క్రీస్తు ప్రభువు మిమ్మును దీవించి మేలుతో